పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు వంగవీటి మోహన రంగాన్ని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కొనియాడారు. కుల, మత, వర్గ, ప్రాంత భేదాలకు అతీతంగా ప్రజలు వంగవీటి మోహన రంగాను ఆరాధిస్తున్నారని ఆయన తెలిపారు. రంగా ఆశయాల సాధన కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. వంగవీటి మోహనరంగ ఆశయాలు, సిద్ధాంతాలు, ప్రజాసేవ భావనను భావితరాలకు చేరవేయటం ప్రతి ఒక్కరి బాధ్యత అని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పేర్కొన్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాలు, మహిళలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ రంగా చూపిన సేవా మార్గంలోనే ముందుకు సాగుతామన్నారు. ఆయన ఆశయ సాధనకు తమ జీవితాంతం కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. రాజకీయ భీష్మాచార్యుడు, నిలువెత్తు నిజాయితీకి నిదర్శనం మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కొనియాడారు. పదవుల కోసం పాకులాడకుండా పదవులకే వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తిత్వం రోసయ్య అని చెప్పారు. ఆయన చూపిన సేవాభావం, నిష్కలంక దేశభక్తి ఎప్పటికీ స్మరణీయమన్నారు. విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనపై అధికారికంగా మెజిస్ట్రియల్ విచారణ ప్రారంభమైంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నూతన భారతీయ న్యాయ సంహిత చట్ట నిబంధనలు మరియు జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఈ విచారణ చేపట్టారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగాన్ని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన రంగా ప్రజా సంక్షేమం కోసమే తన ప్రాణాలను అర్పించారని ఆయన గుర్తు చేశారు. అలాంటి మహోన్నత నాయకుడిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు చేసిన మంచి పనులను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీపై కొందరు వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా భవిష్యత్ తరాల కోసం వంగవీటి మోహనరంగ ఆశయాలను సాధించే దిశగా కృషి చేయాలని వంగవీటి మోహనరంగ తనయుడు రాధాకృష్ణ వెల్లడించారు. అంతర్జాతీయ స్టేడియంకి బిఎం రంగా పేరు పెట్టాలని, అలాగే ఒక జిల్లాకు ఆయన పేరు నామకరణం చేయాలని కాపు సంఘాల నాయకులు మైలవరపు దుర్గారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వాతంత్ర పోరాటంలో తన ప్రాణాలను అర్పించి దేశానికి అపూర్వమైన స్ఫూర్తినిచ్చిన మహనీయుడు అల్లూరు సీతారామరాజు అని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర కొనియాడారు. అతని ధైర్యం, త్యాగం, దేశభక్తి మనకు ఎప్పటికీ పాఠాలుగా ఉంటాయని, అటువంటి మహానుభావుడికి నివాళులర్పించడం గర్వకారణమన్నారు. దేవాలయాల అభివృద్ధి ద్వారానే ధర్మం, సంస్కృతి నిలబడుతుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఆలయాల్లో ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంపొందిస్తున్నామని ఆయన చెప్పారు. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరు సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని క్షత్రియ సేవా సంఘం క్షత్రియ మహిళా విభాగం ఆధ్వర్యంలో అయోధ్యనగర్లోని క్షత్రియ భవనంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో పాల్గొన్న వివిధ విభాగాల వైద్య సిబ్బంది పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారని టీడీపీ యువనేత బోండా రవితేజ అన్నారు. రాబోయే సంవత్సరాల్లో కూడా మంచి మార్కులు తెచ్చుకొని విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు ఇస్తామని తెలిపారు.